ఆరుగాలం కష్టపడి పండించిన పంటను విక్రయించేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. కల్లాలలో ధాన్యం పోసి నెలలు గడుస్తున్నా కొనుగోళ్లు జరగడం లేదు. ఇదే సమయంలో కురుస్తున్న వర్షాలకు తడిసి ముద్ద అయిన ధాన్యం చివరికి మొలకెత్తుతోంది. దీంతో కొనుగోలు చేసిన ధాన్యానికి బస్తాకు 3 కిలోల 200 గ్రాముల చొప్పున కోత విధిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మల్లాపూర్ కొనుగోలు కేంద్రానికి ధాన్యం తెచ్చిన రైతుల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. కష్టపడి పండించి సెంటర్కు తెచ్చి నెలలు గడుస్తూ ఉన్నా కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 6 రోజుల నుంచి కొనుగోళ్లు జరగడం లేదని వాపోయారు. ఇది ఇలా ఉంటే వడ్లను గ్రేడ్ ఏలో కాకుండా గ్రేడ్ బిలో దోచుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామంలో చాలా మంది కౌలు రైతులే ఉన్నారని, వారు సాగు చేసిన భూమిని యాడ్ చేయిద్దామంటే అధికారులు స్పందించడం లేదని చెబుతున్నారు. కొందరి ధాన్యం అమ్ముడుపోయి 15 రోజులు గడుస్తున్నా తమ గొడును ఏ అధికారి పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. అయితే మేము ఇప్పటికీ పొలాలు కోసి ఇది దాదాపుగా 2 నెలలు అవుతుంది. 2 నెలల నుంచి జోకుతూనే ఉన్నారు. ఇప్పటిదాకా ఇంకా కూడా ఒక 20 మంది వడ్లు ఉన్నాయి ఇక్కడ ఐకేపీలో. మా 3 సెంటర్లు ఉంటాయి. 3 సెంటర్లలో వడ్లు ఇంకున్నాయి. ఒక్క సెంటర్లో కూడా వడ్లు అయితే అయిపోలేదు. అయితే చాలా మంది రైతులే మొలకలు వస్తున్నాయి జోకెటోళ్ళు లేక. ఇప్పుడు ఈ సెంటర్లో జోకుడు బంద్ చేసి కూడా 6 డేస్ అవుతుంది. పట్టించుకున్న నాదుడే లేదు. ఇది కాకుండా ఇప్పుడు పోయిన వాళ్ళవి కూడా బస్తాకు 3 కిలోల 200 కట్ చేస్తారు. అంటే క్వింటల్కి వచ్చేసి 8 కిలోల చిల్లర కట్ అవుతుంది. ఈ కటింగ్ కాకుండా ఎక్స్ట్రా కూడా బస్తాలు కట్ అవుతున్నాయి. మళ్ళీ మేము ఓటీపీ కొట్టుకునేటప్పుడు ఇదంతా అయితే వడ్డు కూడా రెగ్యులర్గా ఇప్పుడు గ్రేడ్ ఏలో పోతలేవు, గ్రేడ్ బిలో దించుకుంటారు. అట్లా కూడా రైతులం ఒక 30 నుంచి 40 రూపాయలు క్వింటాల్కు లాస్ అవుతున్నాం. ఏవోకు ఫోన్ చేస్తే ఏవోకు రోజు ఒక 10 సార్లు ఫోన్ చేస్తున్నాం. రైతులం అందరం ఫోన్ చేసిన ఆయన లిఫ్ట్ చేస్తలేడు, కనీసం మాట్లాడతలేడు, రెస్పాండ్ అవుతలేడు. సరే ఇది ఇట్లుందని 2 విలేజ్ల సర్పంచ్ల దగ్గరకు పోయి కూడా ఫోన్ చేయించినాం. అయినా కూడా సర్పంచ్ల ఫోన్ కూడా లేపుతలేడు. ఏ అధికారులు కూడా మమ్మల్ని పట్టించుకుంటలేరు. మాకు ఎట్లేదు. సెంటర్ వాళ్ళు వచ్చేసేమో ఓటీపీ కొట్టుకోమంటారు. ఒక్కొక్క రైతు జోక్కొని కూడా 15 రోజులు అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఎట్లా ఓటీపీ కొట్టుకోవాలి, డబ్బులు ఏ అకౌంట్లో వేసుకోవాలన్నా కూడా తెలియని పరిస్థితి. ఇప్పటికైనా కానీ మన ఎమ్మెల్యే సత్యమన్న కానీ లేకపోతే అధికారులు కానీ స్పందించి మా సమస్య సానుకూలంగా పరిష్కరించి అది చేస్తే మేము ఓటీపీ కొట్టుకుంటాం. అమ్ముకున్న దాకా ఒక లెక్క అయింది, అమ్ముకున్న తర్వాత కూడా ఇబ్బందులు అవుతున్నాయి. రైతులు అంటే ఎవరికి పట్టి లేదన్న, బిచ్చగాళ్ళ లెక్క చూస్తున్నారు అధికారులు. అయితే మమ్మల్ని బిచ్చగాళ్ళ కంటే ఈనముంది. ఇప్పటికీ కోసి నెల మీద 25 రోజులు అవుతుంది. ఇప్పటికీ ఇక్కడ వడ్లు ఎత్తిన నాదుడే లేడు. ఎందుకంటే ఎవరు కూడా పట్టించుకుంటలేరు. నెల 15 రోజుల నుంచి వడ్లు చూడండి, వర్షాలు కొట్టి మొలకొస్తున్నాయి. చాలా వరకు ఖరాబ్ అవుతున్నాయి. ఎలుకల బాధ, రెండోది కోతుల బాధ. ఇట్లా ఎన్ని పరిస్థితులు ఎన్నిసార్లు చెప్పినా కానీ ఎవరు రావడం లేదు, పట్టించుకోవడం లేదు. క్వింటల్కు 10 కిలోల చొప్పున కట్ చేస్తారు. ఇదేందని అడిగితే దానికి సమాధానం ఎవరు కూడా చెప్పడం లేదు. ఎక్కువ మాట్లాడితే మా వడ్లు ఇక్కడనే ఉంచి వేరే వాళ్ళు వడ్లు జోకుతారు. ఎవరు పట్టించుకుంటలేరు. కాబట్టి దయచేసి అందరూ గమనించగలరు. చూడండి, ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పటికి వర్షాకాలం మొదలవుతుంది. ఈ వర్షం గిట్ట కొట్టినట్టయితే విలేజ్ నుంచి కానీ మీదికెళ్ళి గుట్ట వరదలు వచ్చి ఈ వాటర్ మొత్తం ఇది ఈ ల్యాండ్ అంతా జలమయం అయిపోతుంది. అప్పుడు ఆర్థికంగా బాగా నష్టం జరిగిపోతుంది. దయచేసి అధికారులు గమనించి తొందరగా ఇవి జోకించగలరని కోరుచున్నాను.